లేడీస్ ఎక్కువ సీక్రెట్స్ దాచుకోలేరు. ఎందుకో మీకు తెలుసా? నాకు తెలుసు. చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ నేను మహాభారతం ఆధారంగా చెప్తున్నాను. ఎవరికైనా నచ్చకపోతే అది మీ పర్సనల్ ఒపీనియన్. నాకేం తెలియదు, ముందే చెప్తుంది. అయితే మహాభారత యుద్ధం 18 రోజులు జరిగిద్ది కదా. అందరూ యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధంలో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల అంత్యక్రియలను చేసి అస్థికలను గంగలో కలపడానికి వెళ్తారు. అలాగే మన పంచపాండవులు ఉన్నారు కదా, ఎంతమంది పంచపాండవులు ఎంతమంది ఉన్నారు కదా? మన యుధిష్ఠిర మహారాజు, భీముడు, అర్జునుడు, నకుల, ఇంకా సహదేవులు, 5గురు. వాళ్ళు కూడా అస్థికలు కలపడానికి వెళ్తారు. ఆ టైంలో కుంతీదేవి ఒక అస్థికలు తీసుకొని అక్కడికి వచ్చింది. ఎవరి అవి? మన దానవీర కర్ణుడి అక్కడికి వచ్చి, పంచపాండవులారా నన్ను క్షమించండి, మీ దగ్గర ఒక రహస్యం దాచాను. కర్ణుడు ఎవరో కాదు, కర్ణుడు కూడా మీకు సోదరుడే. కర్ణుడు కుంతీదేవి పుత్రుడే. ఎలాగా? మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. అయితే దూర్వాస మహర్షి కొన్ని విద్యలు నేర్పించడానికి మన కుంతీదేవి నగరానికి వెళ్తారు. అక్కడ కుంతీదేవికి విద్యలన్నీ నేర్పిస్తారు. విద్యలన్నీ నేర్పించిన తర్వాత వెళ్తూ వెళ్తూ కుంతీదేవికి ఒక వరం ఇస్తారు, ఓ మంత్రం చెప్తారు. ఈ మంత్రాన్ని నువ్వు జపించి ఏ దేవుణ్ణి అయితే మనసులో తలుచుకుంటావో ఆ దేవుని అంశతో నీకు పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పి దూర్వాస మహర్షి ఒక వరం ఇస్తాడు. మన కుంతీదేవి ఒకానొక టైంలో దూర్వాస మహర్షి మనకు ఒక వరం ఇచ్చాడు కదా, ఒకవేళ మర్చిపోతే, మంత్రాన్ని తప్పుగా జపిస్తే అని కంగారు పడిపోయి సూర్యదేవుణ్ణి చూస్తూ ఆ మంత్రం జపించింది. ఫ్లాష్ కళ్ళు తెరిచి చూసేలోపు కర్ణుడు ఒళ్ళో ఉంటాడు. కర్ణుడు ఈ విధంగా పుడతాడు. కర్ణుడి చాలా అవమానాలు జరుగుతాయి. సోతపుత్రుడు అని చెప్పి చాలా మంది అతన్ని అవమానిస్తూ ఉంటారు. సోతపుత్రుడు అంటే తల్లి తండ్రి లేకుండా జన్మించాడు ఆ టైప్ లో వస్తుంది. ఈ అవమానాలన్నీ భరిస్తూ ఉంటాడు కర్ణుడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా కర్ణుడు కొంచెం పెద్దోడవుతాడు. ఈలోపు మన పంచపాండవులు కూడా ఫామ్ లోకి వస్తారు. మన ద్రోణాచార్యుడు వాళ్ళ విద్యలు నేర్పిస్తూ ఉంటారు. కర్ణుడు కూడా వెళ్ళి నాకు కూడా నేర్పించండి అంటాడు. ద్రోణాచార్యుడు, నువ్వు సోతపుత్రుడు కదా, క్షత్రియులు మాత్రమే యుద్ధం నేర్చుకోవాలని చెప్పి కర్ణుడి చెప్తాడు. అయితే కర్ణుడు అక్కడి నుంచి పరశురాముడి దగ్గరికి వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకొని చివరాఖరికి బ్రహ్మాస్త్ర విద్య కూడా నేర్చుకుంటాడు. పరశురాముడు నువ్వు క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు కదా అని చెప్పి అతను గుర్తించి, నువ్వు నా దగ్గర నేర్చుకున్న ఈ బ్రహ్మాస్త్ర విద్య నీకు ఉపయోగపడాల్సిన టైంలో ఉపయోగపడదు, నీకు అవసరమైన టైంలో నువ్వు దాన్ని మర్చిపోతావు అని శపిస్తాడు. దీనివల్ల కర్ణుడు చనిపోతాడు. కర్ణుడు సేనాధిపతి అయ్యి యుద్ధానికి వెళ్లే ముందు రోజు నైట్ కుంతీదేవి కర్ణుడిని కలవడానికి వచ్చింది. కుంతీదేవి కర్ణుడిని కలిసి ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొత్తం రివీల్ చేసింది. నేనే నీ తల్లిని, పంచపాండవులు కూడా నీ సోదరులే, నా పుత్రులనే చంపడం నాకు ఇష్టం లేదు, యుద్ధాన్ని ఆపే కర్ణ అని చెప్పి కుంతీదేవి కర్ణుడిని అడిగింది. కర్ణుడు ఇంతకాలం నుంచి నన్ను సోతపుత్రుడు అని అందరూ అవమానిస్తుంటే నువ్వు దగ్గరుండే కదా చూసావు, ఇప్పుడు నీ కుమారులను నేను చంపుతా అని చెప్పి నువ్వు నా దగ్గరకు వచ్చి యుద్ధం ఆపేయమంటున్నావు. నేను యుద్ధాన్ని అయితే ఆపను గాని నీ కుమారులు 6గురిలో 5గురు మాత్రమే బతుకుతారు, అర్జునుడి చావు మాత్రం నా చేతుల్లోనే అని చెప్పి కుంతీదేవికి మాటిస్తాడు. కర్ణుడు అర్జునుడిని ఎందుకు చంపాలి? అసలు కర్ణుడికి అర్జునుడికి రివెంజ్ స్టోరీ ఏంటి? మన కర్ణుడు విద్యలు నేర్చుకోవడానికి గురుకులంకి వెళ్తాడు, ద్రోణాచార్యుడి దగ్గరికి. పంచపాండవులు కూడా అదే టైంలో అక్కడ విద్యలు నేర్చుకుంటా ఉంటారు. అర్జునుడు కర్ణుడు ఇద్దరు సమానంగా నైపుణ్యం గలవారే. కాకపోతే ద్రోణాచార్యుడు కర్ణుడిని అవమానిస్తాడు. నువ్వు క్షత్రియుడు కాదు, సోతపుత్రుడివి, నువ్వు ఈ విద్యలు నేర్చుకోవడానికి అర్హుడు కాదు అని చెప్పి అవమానిస్తాడు. అందుకనే కర్ణుడికి అర్జునుడు అంటే ఇష్టం ఉండదు. దీనివల్లే కర్ణుడు అర్జునుడిని చంపుదాం అనుకుంటాడు. ఫైనల్ గా అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోతాడు. అయితే కర్ణుడు చనిపోయాక కర్ణుడి అస్థికలు కూడా కుంతీదేవి తీసుకొచ్చి పంచపాండవులకి ఇలా చెప్పిద్ది. అప్పుడు యుధిష్ఠిర మహారాజు కోపం వచ్చి, మా సోదరుడిని మాతోనే చంపించావు, ఈ రహస్యాన్ని నువ్వు దాచుకోవడం వల్ల ఇలా జరిగింది, ఇక మీదట ఆడవారు ఎవరు కూడా రహస్యాలని దాచుకోలేరు అని చెప్పి శాపం పెడతాడు. అది దీనికి ఉన్న బ్యాక్ స్టోరీ. అది లేడీస్ సీక్రెట్స్ దాచుకోకుండా ఉండడానికి వెనక దాగి ఉన్న బ్యాక్ స్టోరీ. ఓకే, బాయ్.